నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా అంటే కాసేపటి క్రితం ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళాడు. ఐపాక్ అంటే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం అయితే లేదన్నమాట. ఆయన కళ్ళు, ముక్కు, చెవులు, గొంతు సమస్తం ఆయన శరీరంలో ఒక భాగంలాగా ఐపాక్ ఉంది. అలాంటి ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళి ఒక కామెంట్ అయితే చేశారు. మనం రేపు అత్యధిక సీట్లు గెలవబోతున్నాం, అసలు దేశం మన వైపు చూడబోతోంది, మనం గెలిచే సీట్లతోటి ఆశ్చర్యపోయి చూస్తుంది. ప్రశాంత్ కిషోర్ వంటి వాళ్ళు చేసినటువంటి కామెంట్లు, మాటలు తప్పని రుజువు కాబోతున్నాయనే విధంగా అద్భుతమైనటువంటి స్పీచ్ అయితే ఇచ్చారు. Last time out of 175, 151 itself is a tall number. And someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 250. ఇది చూసిన తర్వాత చాలామంది ఆశ్చర్యపోయారు, మరి కొంతమంది డైలమాల పడ్డారు, ఇంకొంతమంది అయితే ధైర్యం దిగజారిపోయి అమ్మా ఏదో జరుగుతోందని చెప్పేసి ఒక భయాందోళన అయితే లోపల పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఐపాక్ దగ్గరికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, దాని వెనుకున్నటువంటి మతలబ్ ఏంటి, కారణాలు ఏంటి అని చెప్పేసి నేను క్లియర్గా ఈరోజు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం ఈ వీడియో సాక్షిగా చేస్తాను. నేను చెప్పే లాజిక్లు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి ఈ వీడియోను షేర్ కూడా చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను. ఈరోజు ఐపాక్ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రసంగం విన్న తర్వాత చాలామందికి వస్తున్నటువంటి డౌట్ ఏంటంటే, అంత కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డిలో ఎందుకు వచ్చింది, ఏ విధంగా వచ్చింది, ఎలా వచ్చిందని చెప్పేసి అయితే అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి సమాధానం ఏంటంటే, కాన్ఫిడెన్స్ కాదు, ఏమీ కాదు, ఒక ఆనవాయితీని పాటించేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు వ్యవహరించారు తప్ప, ఒక సెంటిమెంట్ను ఫాలో అయ్యారు తప్ప మరి ఏదీ కాదని చెప్పేసి అయితే క్లుప్తంగా చెప్పొచ్చు. ఏంటి ఆ సెంటిమెంట్ అంటే, 2019 ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత కూడా ఆయన అంటే ఫలితాలకి రావటానికన్నా ముందు చాలా పెద్ద గ్యాప్ ఉంటుంది కాబట్టి, ఫలితాలు రావటానికన్నా ముందు ఒక సందర్భంలో ఐపాక్ టీం దగ్గరికి ఇలాగే వెళ్ళారు. అలా వెళ్ళేటప్పుడు వాళ్ళంతా జయ జయధ్వానాలు చేయటం, సీఎం 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 అని చెప్పేసి అరవటం, కేకలు పెట్టడం, జయ జయధ్వానాలు చేయటం, పూలు జరగటం, ఇవన్నీ మనం చూసాం. అక్కడ కూడా ఐపాక్ టీం అంటే 2019లో ఇప్పుడు 2024లో ఏ విధంగా జరిగిందో అక్కడ కూడా ఐపాక్ టీం అంతా ఈయనకి స్వాగతాలు పలికి, ఈయన్ని కూర్చోబెట్టి అభినందనలు తెలిపి పూల బొకేలు ఇచ్చి సత్కరించి కూర్చున్నప్పుడు అద్భుతమైనటువంటి మెజారిటీ, అద్భుతమైనటువంటి సీట్లు సాధిస్తామని చెప్పేసి ఆ రోజు కూడా సేమ్ ఇలాంటి స్పీచే ఇవ్వటం జరిగింది. బై బై బాబు అని చెప్పేసి ఒక టైమర్ను కూడా సెట్ చేసి ఆయన ఐపాక్ టీం కార్యాలయం ముందు దాన్ని డిస్ప్లే చేశారనమాట. అందుట్లో ఆ టైం రన్ అవుతున్న కొద్దీ ఎన్నికల గడువు ఇదంతా పూర్తవుతున్నటువంటి అంశాన్ని చాలా క్లియర్గా చూపించాను. ఇంకేముంది, చంద్రబాబు పోవడానికి ఎన్నో రోజులు లేవు, ఎన్నో గంటలు లేవు అనే విధంగా ఒక టైమర్ను కూడా సెట్ చేసి పెట్టారనమాట. సేమ్ అక్కడలాగే ఇప్పుడు కూడా ఒక సెంటిమెంట్ అనేది రాజేసేటటువంటి ప్రయత్నం, లేదా ఒక సెంటిమెంట్ పండించేటటువంటి ప్రయత్నం, సెంటిమెంట్ను ఫాలో అయ్యేటటువంటి ప్రయత్నం అయితే క్లియర్గా చేస్తున్నారు. అంటే ఆ రోజు ఎన్నికలకి ఫలితాలకి మధ్య ఆయన ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళటం, అది వర్కౌట్ అవ్వటం, వాళ్ళు కూడా అద్భుతంగా సీఎం సీఎం అంటూ రిసీవ్ చేసుకోవడం, ఇవన్నీ చూసిన తర్వాత సేమ్ ఇక్కడ కూడా దాన్ని రిపీట్ చేశాడు. మళ్ళీ ఇక్కడ ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళాడంటే సేమ్ సెంటిమెంటు కలిసి వస్తుందనేటటువంటి నమ్మకంతో వెళ్ళాడనేటటువంటి ఒక ఊహాగానం అయితే హల్చల్ చేస్తోంది. ఆ రోజు అలా వెళ్తే కలిసి వచ్చింది, ఈ రోజు మళ్ళీ ఇలా వెళ్తున్నాడు, ఇది కూడా కలిసి వస్తుందనేటటువంటి ఒక అంశాన్ని ఇక్కడ తెర మీదకి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక నంబర్ 2, ఇప్పటికే తన శ్రేణులన్నీ పూర్తిగా గుండె ధైర్యం దిగజారిపోయి చాలా చోట్ల అన్నమాట, కొన్ని చోట్ల అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తామనేటటువంటి భావన వాళ్ళలో ఉన్నా కానీ మెజారిటీ స్థానాల్లో అక్కడ కార్యకర్తలు, క్యాడర్ వీళ్ళంతా గుండె ధైర్యం దిగజారిపోయి, మనం ఓడిపోతున్నామని కాదు, ఓడిపోతే నెక్స్ట్ వచ్చేటటువంటి గవర్నమెంట్ మన మీద ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంటుంది, అసలు నెక్స్ట్ మన పార్టీని బతకనిస్తుందా లేదా అనేటటువంటి భావనతోటి చాలామంది కార్యకర్తలు డీలా పడిపోయినటువంటి నేపథ్యంలో అసలు రేపు కౌంటింగ్ వరకు ఏజెంట్లు అనేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తారా లేదా, రేపు కౌంటింగ్కు కూర్చోవడానికి ఏజెంట్లైనా దొరుకుతారా లేదా
అనేటటువంటి పరిస్థితులు కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ ధైర్యం చెప్పేందుకు నేనున్నాను, నేను భరోసా కల్పిస్తాను, అసలు గెలిచేది మనమే, టీడీపీ ఎవరు, జనసేన ఎవరు, కూటమి ఎవరు అనేటటువంటి రీతిలో ఒక ధిక్కారమైనటువంటి స్వరాన్ని గెలిచేస్తున్నాం అనే విధంగా ఒక పిక్చర్ని కనుక చూపెట్టినట్లయితే కనీసం కార్యకర్తలు, కనీసం కింద శ్రేణి నాయకులైనా సరే కొంత ధైర్యంగా ఉంటారు. సరే, ఎమ్మెల్యే క్యాండిడేట్ వీళ్ళంతా గోడ మీద పిల్లివాటం, గెలిస్తే ఉండొచ్చు, గెలవకపోతే గోడ దూకి వెళ్ళిపోవచ్చు, వాళ్ళు నమ్మలేనటువంటి పరిస్థితి. కానీ కింద స్థాయి ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు గానమైనా సరే ధైర్యంగా ఉంటారేమో, గుండెలు దిగజారిపోకుండా ఉంటాయేమో, రేపటి రోజున తన వెంట నడవటానికి ఒక ధైర్యాన్ని, ఊతాన్ని కల్పించినట్టుగా ఉంటుందేమో అనేటువంటి ఫీలింగ్ తోటి ఆయన వచ్చి ఈ ఐపాక్ని కలవటం, అద్భుతమైన మెజారిటీతో గెలుస్తామనేటటువంటి మాటలు వాళ్ళలో ధైర్యం నూరిపోసే అంశం తప్ప మరొకటి కాదనేటటువంటి ఫీలింగ్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక నంబర్ 3, అరాచకం రాజ్యం ఏలుతున్నటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో అసలు జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో ఉండి కనీసం ఖండిస్తూ మాచర్లలో కానివ్వండి, పల్నాడులో మిగతా ప్రాంతాల్లో కానివ్వండి, రాయలసీమలో తాడిపత్రి వంటి ప్రాంతంలో కానివ్వండి, లేదంటే చంద్రగిరి వంటి ప్రాంతంలో కానివ్వండి, ఎలాంటి దాడులు జరిగాయి, ఎలాంటి అరాచకాలు జరిగాయో వాటన్నింటికీ బాధ్యులు అధికార పార్టీ వాళ్ళని చెప్పేసి అన్ని వైపుల నుంచి వేలెత్తి చూపుతున్న నేపథ్యంలో కనీసం ఖండించకపోగా ఇలాంటి దాడుల్ని నిలువరించే ప్రయత్నం చేయండి అని చెప్పేసి పోలీస్ అధికారులకో లేదంటే సిఎస్కో నామమాత్రంగా అయినా సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ విధంగా లెటర్లు రాస్తున్నాడో, ఏ విధంగా కొంచెం గట్టిగా స్ట్రిక్ట్గా చూడండి అని చెప్పేసి సిఎస్ని లేదంటే మిగతా వాడని డీజీపీని ఏ విధంగా రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఎలక్షన్ కమిషన్కి ఏ విధంగా కంప్లైంట్లు పెడుతున్నాడు. సరే, ఈయన కంప్లైంట్ పెట్టేటటువంటి పరిస్థితుల్లో లేడు కాబట్టి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి కనీసం ఏదో ఒక రివ్యూ లాగన్నా సరే ఒక పరిశీలించి అదుపు చేయండి అనేటటువంటి మాట కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి రాలేదు. కాబట్టి ఆ చెడ్డ పేరు కూడా మనకెందుకు, ఏదో కనీసం బయటకు రాలేదనేటటువంటి ఫీలింగ్ కూడా మనకెందుకు, కాబట్టి వచ్చి ముందు మీడియాకు ముఖం చూపిద్దాం, మనం గెలుస్తున్నాం అనేటటువంటి పిక్చర్ని గట్టిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం అనేటటువంటి ఫీలింగ్ కూడా లోపల అంతరంగా ఉన్నట్లుగైతే కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక దీంతో పాటుగా డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ కింద 14,000 కోట్ల రూపాయల ఎన్నికల ముందు అందరి ఖాతాల్లో వేయాలనేటటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ దానికి అడ్డు చెప్పటం, దానికి నో అని చెప్పటం, ఆ తర్వాత ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ అవుతుందా లేదా, కొంతమంది అయితే ఆసరా వంటి డబ్బులు పడుతున్నాయి కానీ మిగతా ఇంకా పడలేదని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి 14,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు వెళ్ళిపోతాయి, తన అనుయాయులకు వెళ్ళిపోతాయి అనేటటువంటి ఫీలింగ్ కూడా విస్తృతంగా వ్యాప్తి చేస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని కూడా కవర్ చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా ఆయన కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. అందుట్లో భాగంగా ఇది ఒక మొదటి స్టెప్. ఆ తర్వాత కొన్ని స్కీమ్స్కి డబ్బులు వేస్తారు, అది రెండో స్టెప్ అనేటువంటి ఒక కామెంట్ కూడా బయట గట్టిగా బలంగా వినిపిస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చాడు, మీడియా ముందుకు వచ్చాడు, లేదంటే కనీసం తన ఐపాక్ టీం దగ్గరికైనా వెళ్ళాడు, వాళ్ళతో మాట్లాడాడు, కొన్ని కామెంట్లు చేశాడంటే దాని వెనకున్నటువంటి అర్థం ఇంత రాజకీయం దాగుందన్నమాట. తన వెనకున్నటువంటి కార్యకర్తల నాయకుల్ని కాపాడుకునే ప్రయత్నం కానివ్వండి, గెలుస్తున్నాం అనేటటువంటి ఫీలింగ్ బలంగా లేకపోతే వైసీపీ దిగజారిపోతుంది, ఫలితాల కన్నా ముందే బెక్క చచ్చిపోతుంది అనేటటువంటి భావన కానివ్వండి, అన్నిటికన్నా మించి ఆ రోజు ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయింది, ఆ ఆనవాయితీ మరొకసారి పాటిద్దాం అనేటటువంటి ఫీలింగ్ కానివ్వండి, ఇవన్నీ కలిసి వచ్చినట్లుగా అయితే విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట, వాడు చేస్తున్నటువంటి విశ్లేషణ. సో మనం నేను చేసినటువంటి ఈ విశ్లేషణ కానివ్వండి, నేను చెప్పినటువంటి ఈ పాయింట్లు కానివ్వండి, మీకేమనిపించాయి, మీరేమనుకుంటున్నారనేది నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించండి. అంతకన్నా ముందు ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.